कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। పన్నీటి కాలువలు పారీని జూడరే, అన్నిటా కొండ వంటి శ్రీహరి మీదను ఎన్ననభిషేక మంత్రాలివి చెప్పిరు వినవే. తిన్నని పునుగు కాపు దేవునికి నేడు శుక్రవారము నెలతలాల కూడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెలతలాల. రాలిని కప్పుర రజనిదే చూడరే, నీలి మేఘము వంటి నీ నీరజాక్షుపై. రాలిని కప్పుర రజనిదే చూడరే, నీలి మేఘము వంటి నీ నీరజాక్షుపై. తాలిమితో జాలువారి తటుపునుగు ఇది కోరే, తాలిమితో జాలువారే తటుపునుగు ఇది కోరే. పోలింప పునుగు కాపు పురుషోత్తమునికి నేడు శుక్రవారము నెలతలాల కూడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెలతలాల. హలమేలు మంగతోటి ఆరాలు సేవించరే, ఎలయగరించెను శ్రీ వెంకటేశుడు. పలు విందులు ఆరగించే భాగాలనీయరే, చలగి పునుగు కాపు శేషాద్రిపతికి నేడు శుక్రవారము నెలతలాల కూడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెలతలాల నేడు శుక్రవారము నెలతలాల. మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టి బట్టు పెనే ఉయ్యాల, తొట్టి బట్టు పెనే ఉయ్యాల. ఆధార స్వాధిష్ఠమణి పూరకమలముల ఆ తట్టు ఊగినే ఉయ్యాల. అనాహత విశుద్ధ ఆగ్నేయ కమలముల ఈ తట్టు ఊగినే ఉయ్యాల, ఈ తట్టు ఊగినే ఉయ్యాల. ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల.
రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల, ఊగుచూనున్నాడు ఉయ్యాల, ఊగుచూనున్నాడు ఉయ్యాల. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రారాది చక్ర విచారము. దాంట్లో మరి కంఠస్థానంబున దకారాది అకారాది షోడశ స్వరగంబై షోడశ దళయుతంబై నీలవర్ణంబై గగన సదరంబై శ్రోత్ర కారణంబై విశుద్ధ చక్రం బలరు అందు జీవాత్మకు సహస్రంబులు. విశుద్ధ చక్రం అంశాన్ని గురించి నన్ను కొంతవరకు మాట్లాడుకోవడం జరిగింది. భ్రూమధ్య స్థానంబున హంక్షం అను వర్ణంబులు గలిగి ద్విదళ లలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రంబును, అందు పరమాత్మకు సహస్రహంసలు. భ్రూమధ్య స్థానంబున హంసం అనువర్ణంబులు గలిగి ద్విదళలితంబై. మరి భృగుటి మధ్య స్థలంలో ఉన్నటువంటిది ఆజ్ఞాచక్రము. భృగుటి రెండు కనుల యొక్క మధ్య భాగాన్ని భృగుటి మధ్య స్థలము అని చెప్పి అన్నారు. ఆ భృగుటి మధ్య స్థలములో భగవంతుడు నెలకొని ఉన్న విధానముగా అందు పరమాత్మకు సహస్రంబులు. ఈ ప్రకారముగా భృగుటి మధ్యం అని చెప్పిన రెండు కనుల యొక్క మధ్య భాగం. భ్రూ అంటే కనురెప్పకు అర్థం వస్తుంది. కనురెప్ప పైన ఉన్నటువంటి కనురెప్పను భ్రూ అని చెప్పని అంటారు. భృగుటి మధ్యం కనురెప్పల యొక్క నడుము భాగము భృగుటి మధ్యము అని. లేదు రెండు కన్నుల యొక్క మధ్య భాగాన్ని భృగుటి మధ్యము అని చెప్పేసి అక్కడ పరమాత్మ ఉండటం కారణంగా మనం అక్కడే బొట్టు పెడతాము. ఎవరెవరికి ఏ భక్తి ఉంటుందో వాళ్ళ కుంకం కానీ బుద్ధి కానీ గంధం కానీ ఆ విధంగా పరమాత్మకు అలంకారం చేసేటువంటి విధానంగా చేస్తూ ఉంటాము. చాలామంది ధ్యానం చేసేటువంటి వారు కూడా భృగుటి మధ్యంలో దృష్టి పెడతారు. అక్కడ పరమాత్మ ఉన్నాడనేటువంటి ఒక భావన ఉంది కాబట్టి భృగుటి మధ్యంలో దృష్టి పెట్టి ధ్యానం చేసే విధానం చేస్తూ ఉంటారు. ఇట్లా మనకి సీతారామాంజనేయుల్లో కూడా కేసరి ముద్ర, శాంభవి ముద్ర, చిన్ముద్ర అని ఇట్లా పంచముద్రలో కూడా చెప్పిన దాంట్లో నుంచి కూడా చేసే విధానం ఉంటుంది. మరి కొంతమంది నాసికాగ్రంపై దృష్టి పెట్టి చేసే విధానం ఉంటుంది. రెండు కన్నులు బాగా దగ్గరికి లాగి భృగుటి మధ్యంలో చూపు నిలిపి ధ్యానం చేసే విధానం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా రెండు కనులు బాగా దగ్గరికి లాగి చేసే విధానం కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే రెండు కన్నులు కూడా ఒక యాంగిల్లో సెట్ అయిపోయి ఉన్నాయి. కన్నుల్లో ఉండేటువంటి నరాలు కూడా చాలా సూక్ష్మముగా ఉండే నరం సిస్టమ్ ఉంటుంది. అందువల్ల ఆ కన్నులు అనేటువంటి వాటిను బలవంతంగా ఒక పక్కగా లాగటం కారణంగా లోన ఈశ్వరుడు నిర్మాణంలో సెట్ అయి ఉన్నటువంటి విధానములో దాన్ని మనం ఆ విధానాన్ని తప్పించి చేయటం అనేటువంటిది కూడా అది కంటికి అంత శ్రేయోదాయకం కాదు. అది చాలామందికి ఏంటంటే ఆ విధంగా చేస్తే పరమాత్మపై దృష్టి పెట్టినట్టు అవుతుందని చెప్పనే భావనగా చేస్తూ ఉంటారు. కనుక అలాంటి విధానాలు చేయటము మంచి పని కాదనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్నులు ఒక చెట్టు అయి ఉన్నాయి, రెండు ఉన్నా కానీ ఒకే చూపుగా ఉన్నాయి. అది అద్భుతం. పరమాత్మ రెండు కన్నులు పెట్టినప్పటికి కూడా చూపు మాత్రం ఒకటే. ఏ కంటికి ఆ కంటికి వస్తువు కనపడే విధానంగా ఉంటే మనకి రెండు వస్తువులు కనబడతాయి ఒకేసారి. ఆ కన్ను ఈ కన్ను చూసే విధానంగా ఉంటే రెండు వస్తువులు గోచరిస్తే అది చాలా ఇబ్బందికర పరిస్థితి. వెహికల్ మీద పోతూ ఉన్నాం, ఎదురుగా ఒక వెహికల్ వస్తూ ఉన్నది. ఆ విధంగా ఒకే వెహికల్ రెండు కనబడుతూ ఎడిపోవాల్సి వస్తుంది చెప్పండి. అందువల్ల రెండు కన్నులుగా ఉన్నా కానీ ఒకే చూపు
చూపు మాత్రం భగవంతుడు అట్లా షెడ్ చేశాడు. ఇది అద్భుతమై ఉన్నటువంటి విధానము. కాబట్టి ధ్యానం అనేటువంటి పేరుతో భృకుటి మధ్యములు దృష్టి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో 2 కన్నులు గట్టిగా ఒక చోటకి లాగటం అనేటువంటిది కూడా అది అంత శ్రేయోదాయకమై ఉన్నటువంటి విషయం కాదు. ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సర్వేంద్రియాణం మనకున్న ఇంద్రియాలలో అన్నింటికంటే కూడా నయనం కన్ను అనేది చాలా అవసరమై ఉన్నటువంటి వస్తువు. అది కనుక లోపించింది అంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కన్నులు ముఖ్యంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇలాంటి ప్రక్రియలు వాటిని అవలంబించి అవగాహన లేకుండా చేయటం కారణంగా ఏదైనా కంటి నరాలు కనుక దెబ్బతిన్నాయి అని చెప్పానంటే చూపులో తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని గమనించుకుని చేసుకోవటం ఆరోగ్యదాయకము. అంటే తెలియకుండా అజ్ఞానంగా చేసినట్లయితే దానివల్ల ప్రమాదాలు వచ్చి పడతాయి. ఇప్పుడు ప్రాణాయామం కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. ప్రాణాయామ పరాయణాహ అని కూడా భగవద్గీతలో ఉన్నది. వాయువులు బంధించటం అనేది కూడా ఒక అంశంగా లోకంలో చేస్తూ ఉంటారు. దీనికి కొంత మహాత్ములు కూడా కొన్ని సందర్భాలలో చెప్పిన అంశాలు ఉన్నాయి. వాయురోధనాత్ లియతే మనః జాలపక్షివత్ రోధ సాధనం అని ఉపదేశారు. వాయురోధనాత్, ఈ వాయువును బంధించటం కారణంగా మనస్సు అనేటువంటిది నిలకడగా ఉంటుంది అనేటువంటి భావనతో చాలామంది ఈ వాయువులు కూడా బంధించే విధానం చేస్తూ ఉంటారు. ఈ వాయు బంధనం, ప్రాణబంధనం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అరికట్టడం, గమనం లేకుండా చేయటం అనేటువంటి విధానంగా చేసినట్లయితే మనస్సు అనేది మనకు వశమవుతుంది అనేటువంటి కోణములో చేస్తూ ఉంటారు. అది కూడా కొంత గమనించాల్సిన అంశము. ఎందుకంటే మన శరీరాన్ని ఎప్పుడూ కూడా ఈ శ్వాసలు శుద్ధం చేస్తూ ఉన్నాయి. మన శరీరములో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా సంబంధ కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మరి శ్వాస అనేటువంటివి రోమం ప్రవేశించి ఎక్కడెక్కడ అనారోగ్యానికి హేతువుగా ఉన్నటువంటి ఈ కణజాలం ఏర్పడుతూ ఉంటుందో అన్నింటినీ కూడా తోడి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. అందువల్లే మనం ఆరోగ్యంగా ఉన్నాం. చాలా వరకు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పనంటే ఈ శ్వాస అనుగ్రహమే. అది ఇంకా అనారోగ్యాల పాలవుతున్నాము అని చెప్పనంటే మనం లోన పడేసేటువంటి విపరీతమైనటువంటి పదార్థాలు పడేయటం కారణంగా దానివల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి దీనికి తోడు మరి ప్రాణాయామం అనేటువంటిది ఏంటంటే లోపల శుద్ధం చేస్తున్నటువంటి ప్రక్రియకు మనం అడ్డుపోయిన వాళ్ళం అవుతాం. శరీరంలో గమనించండి, శ్వాస కనుక ఆగిపోతే అది ఒక రోజు కల్లా దేహంలో ఎంతో మార్పులు వచ్చేస్తాయి. చాలా స్మెల్ వచ్చేస్తుంది. అది 2 రోజులు కనుక అట్లాగే శ్వాస లేకుండా ఉన్నట్లయితే ఆ దేహం నుంచి చాలా కణజాలాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఒక 2 రోజుల్లో దేహంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. అంతటి చాలా ప్రమాద పరిస్థితికి వచ్చేస్తుంది. అది 10 days ఉందా అంటే ఇక నా లోపల ప్రమాదం ముంచుకొచ్చినట్లే. ఇలాంటి ఒక ప్రమాదదాయకమై ఉన్నటువంటి అంశంతో చేరి ఉన్నటువంటి దేహాన్ని ఎప్పటికప్పుడు అనుక్షణం దాన్ని కడిగి మొత్తం ఊడ్చి బయట పోసే విధానముగా భగవంతుడు ఏర్పాటు చేసిన విధానము ఈ శ్వాస ద్వారా. అందువల్ల బయటికి వచ్చే శ్వాస అపానము అన్నారు, లోనికి పోయే శ్వాస ప్రాణము అన్నారు. బయట ఉన్నటువంటి ఆక్సిజన్ ప్రాణశక్తి ఆరోగ్యకరమైనటువంటి గాలి లోపలికి పోతుంది. లోనికి పోయినటువంటి గాలి ఆ దేహంలో ఉన్న కల్మషాలన్నింటినీ కూడా తోడి బయట పోస్తూ ఉంది. కాబట్టి నిరంతరంగా అనుక్షణం పగలు రాత్రి అని చెప్పి అనకుండా చేసే ప్రక్రియ కూడా జరుగుతూ ఉన్నది.
అలాంటి దాన్ని మనం ఈ ధ్యానం అనేటువంటి నపముతో ఆ శ్వాసలను బంధించినట్లయితే లోన జరిగేటువంటి శుద్ధక్రియ ఆగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. అందువల్ల స్వామివారు అని పెట్టుకోమాకండి, ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరా అని వేమని చెప్పినట్లుగా ఊరక శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఊరక చూచువాడా అని పరమాత్మ అన్నట్లుగా మహాత్మ స్వామివారు వచ్చేపోయే శ్వాసను అట్లా గమనిస్తూ ఉంటే చాలు, మనస్సు అదే ఆగిపోతుంది అనే సులభ మార్గాన్ని బోధించారు, నిరపాయ మార్గాన్ని బోధించారు. అందరికి సులువుగా ఉండే మార్గం ఇది. ప్రాణములు బంధించాలంటే పెద్ద ప్రయత్నం అది. సాధారణంగా ఎవరికి ప్రాణవాయువులు అట్లా బంధించడానికి అవకాశాలు ఉండవు. కాసేపు అట్లా ఆపారు అంటే ఎమ్మంటే ఉపగిడుస్తుంది ప్రాణం, తన్ని బయటకు వచ్చేస్తుంది ఆ పని బంధించినట్లయితే. కాబట్టి ఆ ప్రకారంగా ఆ ప్రయాస అనేది అవసరం లేదు. స్వేచ్ఛగా యథేచ్ఛగా ఆడుతున్నటువంటి శ్వాసకు అడ్డుపోకుండా దాన్ని గమనిస్తూ ఉంటే, దాని రాకపోకలు గమనిస్తూ ఉంటే చాలు. అది ఇబ్బంది లేని పరిస్థితి. అది నీకు ఇబ్బంది లేదు, దానికి ఇబ్బంది లేదు. ఆ శ్వాసలు వస్తూ పోతూ ఉన్న గమనాన్ని గుర్తిస్తూ ఉంటే నీకు ఇబ్బంది లేదు, దానికి ఇబ్బంది లేదు. ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. దాని వర్క్ అది చేసుకుంటుంది, నీకు దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. మనస్సుని నీ వశంలోకి తెచ్చుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇట్లాగా మరి ధ్యానం అనేటువంటి అంశములో ఈ రెండు కన్నులు గట్టిగా ఒక చోటకి లాగి భృగుటి మధ్యంలో చూస్తామనే అంశము కానీ, నిరంతరముగా దేహాన్ని పరిశుద్ధం చేసే విధానముగా శ్వాస యొక్క ఒక బాధ్యత వహించి ఉన్నదో, ఒక సత్కర్మ అది చేస్తూ ఉన్నదో, దానికి అడ్డుపోయి ధ్యానం అనే విధానంగా దానికి ఇబ్బంది కలగజేసే పరిస్థితి కూడా సాధకులుగా ఉన్నవాళ్ళు అవగాహన లేకుండా చేసేటువంటి పని. కాబట్టి భృగుటి మధ్యం వైపు కనుబొమ్మలు లాగాల్సిన అవసరం లేదు. అటనే శ్వాసలను బంధించి దేహానికి ఇబ్బందికర పరిస్థితి తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మనస్సులో ఆలోచన లేకుండా అనేది ఒకటి ఉండాలి. కాబట్టి దాన్ని సాధించుకోవటానికి చక్కటి మార్గము శ్వాస బయటికి లోపలికి వస్తూ పోతూ ఉంది కనుక ఆ గమనికను కలిగి ఉంటే చాలనేది చక్కటి సూత్రము. ఈ ప్రకారముగా ఈ భృగుటి మధ్యస్థలము అంటే రెండు కనుల యొక్క మధ్య భాగాన్ని భృగుటి మధ్యస్థలము. భ్రూమధ్యస్థానంబున హంసం అనువర్ణంబులు గలిగి ద్విదలలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు. అంతఃకరణ భవనము అన్నాడు ఇక్కడ. అంతఃకరణ భవనంబై కాబట్టి ఆ భవనం లోపల ఉన్నటువంటి భాగము సుషుమ్న అనేటువంటి అంశం అన్నమాట. అంతఃకరణ భవనము అని చెప్పనంటే అంతఃకరణ లోన ఉండి పనిచేసేటువంటి భాగము. దాని అంతఃకరణం అనేటువంటిది భవనముగా ఉన్నది. దాని స్వామివారు కూడా మరి భృగుటి మధ్యం అని చెప్పి అన్నప్పుడు రెండు కన్నుల నడిమి ప్రదేశము, రెండు కన్నులు అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ లోన ఉన్నటువంటి కన్నులు అంతఃకరణ భవనం అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని అనుసరించి చూసినట్లయితే మరి లోన ఉన్నటువంటి కరణం మనస్సు, అంతఃకరణం లోన ఉన్నటువంటిది బుద్ధి. ఈ రెండు కూడా ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఉంటాయి కనుక మనస్సు బుద్ధి ఈ రెండు అన్నమాట. ఈ మనస్సుకి బుద్ధికి దీనికి స్వామివారు కూడా చెప్తూ, మనస్సు అనేది ఒక కన్ను, దానికి సంకల్ప వృత్తి కనుబొమ్మ అని. బుద్ధి అనేది ఒక కన్ను, దానికి నిశ్చయ వృత్తి కనుబొమ్మ అని చెప్పని. అందుచేత ఆ లోపల ఉన్నటువంటి భృగుటి మధ్య స్థలము అన్నప్పుడు అంతఃకరణ భవనం అనే మాటకి ఇప్పుడు చూసినట్లయితే లోన ఉన్న మనస్సుకి బుద్ధికి మధ్య స్థలము అది భృగుటి మధ్య స్థలము అని చెప్పని గమనించాల్సి ఉంటుంది. కనుక ఆ భృగుటి మధ్య స్థలములోనే పరమాత్మ ఉన్నాడు. ఆ భృగుటి మధ్య స్థలాన్నే నువ్వు బ్రహ్మరంధ్రము అన్న, సుషుమ్న అన్న, ఇంద్రయోని అన్న, మోక్షద్వారము అన్న, ఈ పదాలన్నీ కూడా దానికే వర్తింపబడతాయి.
కనుక తర్వాత చెప్పేటువంటి బ్రహ్మరంధ్ర స్థానం కూడా ఇక్కడే మనకి వస్తుంది. బ్రహ్మరంధ్ర స్థానం బున ఓంకార వర్ణగంబై సహస్రదళ శోభితంబై కోటి సూర్య ప్రకాశమానంబై ధీ విలయస్థలంబై సహస్రార చక్రంబు రంజుల్లు అందు గురుస్వామికి సహస్రంబులు అని కూడా మనకి ఈ సహస్రార చక్రం కూడా వచ్చే విధానము. మామూలుగా నడినెత్తిన అనేటువంటి అంశం ఒకటి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది శాస్త్రాల్లో కూడా అక్కడక్కడ ఈ అంశాల గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ప్రకారంగా నడినెత్తిన పైన ఉన్నటువంటి కపాల భాగములో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము, దాన్ని మహాత్ములు భేదించి ఆ ప్రకారంగా వారు మోక్షానికి పోతారనేటువంటిది ఒక విధానం. ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర అని కూడా భాగవతంలో వచ్చిన ప్రస్తావన. కాబట్టి బ్రహ్మరంధ్రము అనేటువంటి మాట కూడా సుషుమ్న ద్వారం లోపల భాగాన్ని బ్రహ్మరంధ్రముగా, ఇది బ్రహ్మము నివాసముగా ఉన్నటువంటి స్థలము. అది ధీ విలయ స్థలము. ధీ అంటే బుద్ధి. ఆ బుద్ధి విలయం అనగా దాంట్లో లయమైపోయేటువంటి విధానము ధీ విలయ స్థలము అన్నారు. దాన్నే ఓంకార వర్ణగంబై అని చెప్పని అన్నారు. ఓంకారం, అది ఓంకారాత్మికమై ఉన్నటువంటి స్వరూప విధానం మరి ఆ బ్రహ్మరంధ్రము అనేటువంటిది కూడా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పేటువంటి మాట భ్రూమధ్య స్థానమున అక్కడ పరమాత్మ అన్నారు. విశుద్ధ చక్రం కాడ జీవాత్మ అన్నారు. భ్రూమధ్య స్థలము దగ్గర పరమాత్మ అని చెప్పని అన్నారు. కాబట్టి అది ఆ భృగుటి మధ్య స్థలము పరమాత్మ నివాసముగా, అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు, బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మాన్ని ఎవరో కూడా పొందే అవకాశం కాదు. అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును పొందలేం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం మనలో సుషుమ్న యందు ఉన్నటువంటిది. సుషుమ్న అది బ్రహ్మరంధ్రము, దాన్ని భృగుటి మధ్యము అనే విధానముగా అక్కడే పరమాత్మ స్వరూపం దర్శించుకోవాల్సి ఉంటుంది. అది భగవంతుడు దర్శనమునకు యోగ్యముగా ఏర్పడి ఉన్నటువంటి విధానము అని మనకు శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి మా భగవద్గీత 13వ అధ్యాయంలో కర్మయోగములో తస్మాత్ సర్వగతం బ్రహ్మ, తస్మాత్ ఆ కారణం చేత సర్వగతం, సర్వం అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నటువంటి మాట చక్కగా సూచిస్తుంది మనకి. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం ఎల్లప్పుడూ కూడా యజ్ఞే, యజ్ఞము అంటే సుషుమ్న ద్వారాన్ని అంతరయజ్ఞము, జ్ఞానయజ్ఞం స్థలంగా చెప్పేటువంటి విధానం కనుక అక్కడ ఆ బ్రహ్మం మనకేంటంటే ప్రతిష్ఠ అయి ఉన్నది. ప్రతిష్ఠ అని చెప్పనంటే సాధకులు దర్శించుకోవటానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానం. అక్కడ దర్శించే అవకాశం లేకపోతే ఇంకెక్కడ దర్శించే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎక్కడికి పోవాలని చెప్పనన్నా మనకు ఇంద్రియాల ద్వారా పోవాల్సిందే. ఇంద్రియ సహకారం లేకుండా ఎవరికి కూడా గమనం లేదు. నేత్రం ద్వారా బయటికి పోయి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. శ్రోత్రం ద్వారా బయటికి పోయి బయట ఉన్న శబ్దాలు వింటూ ఉన్నాం. జిహ్వ ద్వారా బయటకు వచ్చి బయట ఉన్న రసాలని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా ఇంద్రియములన్నీ కూడా ఒక ద్వారములుగా ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా రావాల్సిందే, ప్రయాణం చేయాల్సిందే. నేత్రం లేనివాడికి నేత్రం ద్వారా పోయే ప్రయాణం లేదు వాడికి. శ్రోత్రం లేనివానికి బదురుడికి ఆ శ్రోత్రం ద్వారా బయటికి పోయి శబ్దములు వినే వానికి మార్గం లేదు. ఇక ముయ్యబడ్డాయి మార్గాలు. అందునికి నేత్రం ద్వారా పోయే మార్గం మూయబడింది. బదురునికి శ్రోత్రేంద్రియం ద్వారా బయటికి పోయే మార్గం మూయబడింది అన్నమాట. కాబట్టి వాడికి ఏమి వినపడవు, వీడికేం కనపడవు. ఈ ప్రకారంగా ఇంద్రియములు అనేటువంటివి సహకారం లేకపోతే మాత్రం పోవటం, దర్శించటం అనే అవకాశాలు లేవు. కనుక 5 ఇంద్రియములు కలిగి ఉన్నటువంటి వారు యథేచ్ఛగా, స్వేచ్ఛగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. మనకు 5 ఇంద్రియాల ద్వారా ప్రయాణం చేసినా కానీ ఏమన్నా బ్రహ్మము గోచరిస్తుందా అని చెప్పనంటే బ్రహ్మం మాత్రం గోచరించే అవకాశం లేదు.
ఏమి ప్రయాణానికి అవకాశముగా ఉన్నటువంటి ద్వారాలు, జ్ఞానేంద్రియ ద్వారాలు, నేత్రము, శ్రోత్రము, జిహ్వ, త్వగేంద్రియము, ఇవన్నీ కూడా బయటికి పోవటానికి గల ద్వారాలు, ప్రయాణం చేయటానికి గల ద్వారాలు. ఈ విధంగా ప్రయాణం చేయటం వల్ల ఏమన్నా పరబ్రహ్మతత్వం గోచరిస్తుందా అని చెప్పనంటే అది మాత్రం గోచరించే అవకాశము లేదు. అందువల్ల తత్ర చక్షుర గచ్చతి నవాకు గచ్చతి నో మనో నవిద్మో అని కేనోపనిషత్తు ఖరాఖండిగా చెప్పేసింది. నతత్ర చక్షుర గచ్చతి, చక్షురేంద్రియం నగచ్చతి, ఆ బ్రహ్మం వద్దకు పోలేదు అన్నాడు. నవాక్కు నో మనో, వాక్కు కూడా బ్రహ్మం వద్దకి పోలేదు అన్నాడు. నో మనో, మనసు కూడా ఆ బ్రహ్మం వద్దకి పోలేదు అన్నాడు. మరి ఈ ప్రకారంగా మనకున్నటువంటి సెన్సెస్, ఇంద్రియాలు అనేటువంటివి ఆ బ్రహ్మమును చూపించేవిగా లేవు. బ్రహ్మమును చూపించే సామర్థ్యం ఇంద్రియాల యందు లేదని చెప్పని చెప్పేశారు. మరి ఇంకా మరి ఆ బ్రహ్మం అంతటా ఉన్నటువంటి స్వరూపం కదా, దాన్ని తెలుసుకోవాలని చెప్పిన జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? తెలుసుకోబడేటువంటి ఇంద్రియములకే ఆ సామర్థ్యం లేనప్పుడు ఇక దాన్ని తెలుసుకోవడానికి ఇంకా మార్గం ఏముంది? ఇంకా కనుక పూర్తిగా లేని పక్షంగా ఉన్నట్లయితే ఇక దాని గురించిన ప్రయత్నం కూడా ఆపేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ప్రకారంగా పూర్ణముగా ఆ యొక్క సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఏ విధముగాను దర్శించుకోవడానికి యోగ్యత లేని పక్షంగా ఉన్నట్లయితే ఇక శాస్త్రములో కూడా అవి కూడా మోగబోయి ఉండాల్సిందే. అవి ఏవి కూడా మాట్లాడే అవకాశాలు లేవు. శాస్త్రములు కూడా మాట్లాడే అవకాశాలు లేదేక. కానీ దాని విషయంలో ఎవరికి కూడా ఎలాంటి ఊసు ఉండే అవకాశాలు లేవు. ఈ బ్రహ్మసూత్రాలు లేవు, భగవద్గీత లేదు, ఉపనిషత్తులు లేవు, ఏమీ లేవేక. ఎందుకంటే మరి అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా దర్శించడానికి ఈ సెన్సెస్, ఇంద్రియాలకి సామర్థ్యం లేదని చెప్పినప్పుడు మరి ఇంకా మార్గం ఏమిటయ్యా అనే విధానంగా ఉన్నప్పుడు శాస్త్రములు ముందుకు వచ్చి బోధిస్తూ ఉన్నాయి. లేదు మార్గం ఒకటి ఉన్నది అన్నాయి. కనుక నువ్వు చెప్పేటువంటి యొక్క మార్గాల ద్వారా దర్శించుకోవడానికి అవకాశం లేని విషయం వాస్తవము. కానీ మరి ఈ యొక్క మరొక మార్గం ఉందనేటువంటి విషయంగా అవన్నీ కూడా ముందుకు వచ్చి బోధించిన విధానమే అది నివృత్తి మార్గము అనేటువంటిది అన్నమాట. శాస్త్రములు బోధించే అంశం ఏంటయ్యా అంటే నివృత్తి మార్గము ద్వారానే నువ్వు దాన్ని చేరుకోవాల్సి ఉంటుంది అనే అంశాన్ని బోధించారు. ఎందుకంటే ప్రవృత్తి మార్గం వల్ల నువ్వు గుర్తించలేవనే మాట చెప్పేశారు కదా. నతత్ర చక్షుర గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్మో అనే మాటలో ఇటు జ్ఞానేంద్రియాల విషయంలో చెప్పేశాడు, కర్మేంద్రియాల విషయంలో చెప్పేశాడు, అంతరేంద్రియ విషయాల్లో చెప్పేశాడు. మనకున్నవి మూడు కదా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు. తెలుసుకోవాలంటే మనకి ఇవే అవకాశం. ఆ ఉన్నటువంటి యొక్క వాటితో తెలుసుకునే అవకాశం లేదని చెప్పి అన్నప్పుడు ఇంకా దాని గురించి ప్రయత్నం ఏం చేయాలబ్బా అని అనుకుంటాడు. దాని విషయంలో శాస్త్రం ముందుకు వచ్చి మరి తెలియజేసినటువంటి యొక్క అంశమే అది నివృత్తి మార్గ సంబంధమైన అంశాన్ని బోధించటానికి శాస్త్రములన్నీ కూడా కలిసికట్టుగా వచ్చాయి. కనుక ఆ నివృత్తి మార్గ విధానములో ప్రయాణం చేసినట్లయితే ఆయన మనకి ఏంటంటే సుషుమ్న యందు దర్శించుకోవటానికి ఆయన అక్కడ నివాసం చేసుకుని ఉన్నాడు అనే మాట భగవద్గీత చెప్పే మాట. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, కారణంగా అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. కానీ అది నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అది ప్రతిష్ఠ అంటే దర్శించుకోవటానికి యోగ్యముగా ఉన్నటువంటి అంశాన్ని ప్రతిష్ఠ అని చెప్పని అంటారు. అట్లా మనం కూడా మన గ్రామాలలో ఆలయాలు నిర్మాణం చేసుకుని ఆలయాలలో మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠ గావించుకుంటూ ఉంటాం. కానీ రాముని పట్ల భక్తి గలవాళ్ళు రాముని ప్రతిష్ఠ చేస్తారు, కృష్ణుని పట్ల భక్తి గలవారు కృష్ణుని ప్రతిష్ఠ చేస్తారు, అమ్మవారి పట్ల భక్తి గలవారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు, అయ్యప్ప స్వామి పట్ల భక్తి గలవారు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఇట్లా ఎవరికి వారు తన ఉపాసనా సంబంధమై ఉన్న దేవతను దర్శించుకోవటానికి యోగ్యముగా ఉండే విధానంగా చేసే అంశాన్ని ప్రతిష్ఠ అనేటువంటి పదం చెప్పుకొచ్చారు. ప్రతిష్ఠ, తిష్ఠ, ష్ఠ అంటే ఉంచటము, ష్ఠా గతి నివృత్తవు అని అర్థం. ష్ఠ అంటే ఉండుట, నిలకడగా
దర్శించుకోవటానికి యోగ్యముగా ఉండుట అనే అంశము ష్ఠా. ప్రతిష్ట అనేది ఉపసర్గ అన్నమాట. అది పక్కన పెట్టేసినట్లయితే తిష్ఠ, తిష్ఠతి ఉన్నది, తిష్ఠామి ఉన్నాను. కనుక తిష్ఠ అంటే ఉండుట అనేటువంటిది అన్నమాట. తిష్ఠ ష్ఠ అని చెప్పని అంటారు. ష్ఠాగతి నివృత్తవు, గమనరహితమై ఉన్నటువంటి దానిని ష్ఠ అనే పదంతో వాడతారు. అసలు ష్ఠ అనేది కూడా వాస్తవిక స్వరూపం ఏంటంటే అది ష్ఠ కాదు, స్థ. సకారము ఒత్తు థ అన్నమాట. రెండు చేరితే స్థ అని చెప్పని అంటారు. ఈ స్థ అనేటువంటిదే పక్కన తిష్ట, ప్రతిష్ట, తీలో ఈ ఉన్నది కాబట్టి ఈ పరమైనప్పుడు ఈ సకారము షాగా మారిపోతుంది అన్నమాట. ఈ సకారము షాగా మారినప్పుడు ష్ఠా అవుతుంది. పక్కన ఈ పరమైంది కాబట్టి మామూలుగా పదం యొక్క స్వరూపం ఏంటంటే స్థ అంటే ఉండుట, స్థ అంటే ఉండుట. కాబట్టి ఆ ప్రకారముగా ప్రతిష్ఠ అనే పూర్తి పదం ఏంటంటే దర్శన యోగ్యముగా చేసుకునేటువంటి అంశముగా ఉన్నటువంటి దాన్ని ప్రతిష్ఠ అనేది లోకంలో వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానము. అందువల్ల విగ్రహ ప్రతిష్ఠ, శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ, రాముని ప్రతిష్ఠ, అమ్మవారి ప్రతిష్ఠ అని లోకంలో వాడుతూ ఉంటాం. ఆయా దేవతలు దర్శించుకొని ఆరాధించుకొని అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి చేసుకునే విధానముగా, యోగ్యముగా ఉన్నటువంటి విధానముగా చేసుకునే దాన్ని పరమాత్మకి భగవద్గీతలో చెప్తూ అది నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎక్కడ ప్రతిష్ఠ ఉన్నది అని చెప్పనంటే యజ్ఞమునందు ప్రతిష్ఠిత ఉన్నది. కాబట్టి ఆ యజ్ఞము అనేటువంటిది ఏంటంటే రెండు రకాలు. బాహ్య యజ్ఞములు, అంతర యజ్ఞములుగా చెప్పే విధానం రెండు రకాలు. బాహ్య యజ్ఞములు అనేటువంటివన్నీ కూడా ఏంటంటే ఆయా దేవతలని సంతృప్తి పరచడానికి యజ్ఞము ద్వారా ఆహుతులు సమర్పించి ఆయా దేవతలను సంతృప్తిపరచి వాళ్ళ ద్వారా కోరినటువంటి యొక్క ప్రయోజనాలు పొందే విధానంగా చేసుకోవటం, ఇవన్నీ కూడా బాహ్యముగా ఉన్నటువంటి బాహ్య యజ్ఞములు. కనుక ఈ బాహ్య యజ్ఞాలన్నిటినీ కూడా మనకి వేదం, యజుర్వేదం సమగ్రంగా బోధిస్తూ ఉన్నది. ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేయాల్సినటువంటి వారికి ఆ దేవతా సంబంధమై ఉన్న మంత్రాలు కూడా యజుర్వేదం అందించింది. యజుర్వేదం అని చెప్పినంటే యజదేవ పూజాయాం, దేవతలను ఆరాధించడానికి యోగ్యమై ఉన్న విధానముగా ఆయా దేవతల సంబంధమైన మంత్రాలన్నిటినీ కూడా చెప్పే విధానము. అది ఋగ్వేదములో చాలా మంత్రాలు ఉంటాయి, యజుర్వేదములో చేసే విధానం అంతా కూడా ఉంటుంది. రుక్కులు అంటే మంత్రం అనేటువంటి యొక్క భాగం అన్నమాట. కాబట్టి బహిర్గతముగా చేసేటువంటి యజ్ఞముల ద్వారా ఆయా దేవతల సంతృప్తిపరచి తమకు జీవితంలో ఏవి కావాలో అలాంటివన్నీ కూడా ఆ దేవతల ద్వారా పొందే విధానముగా చేసుకుంటూ ఉంటారు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతో పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్షథ అని చెప్పని కూడా మనం 3వ అధ్యాయంలో చెప్పేటువంటి యొక్క మాట. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతో, ఎవరైతే దేవతలను ఉద్దేశించి భక్తులు భావించి ఆరాధిస్తారో తే దేవాహ భావయంతు, తే దేవాహ అంటే ఆ దేవతలు కూడా ఆ భక్తులను ఉద్దేశించి వాళ్ళు కూడా వాళ్ళు కోరినటువంటి వాట్లను సమర్పించే విధానము అని. పరస్పరం భావయంత, ఈ మానవులు దేవతలు ఇరువురు కూడా యజ్ఞముల ద్వారా శ్రేయ పరం అవాప్షత, శ్రేయస్సును పొందే విధానముగా ఉన్నటువంటి భాగాలని మనకి వేదం పూర్వ భాగం అనేది అందించింది. ఇది పూర్వ భాగంలో చేరి ఉన్నటువంటి అంశాలైతే, ఇక ఉత్తర భాగం వైపుకు వస్తే, ఉపనిషత్ భాగం వైపుకు వస్తే దాంట్లో చెప్పింది ఏంటంటే జ్ఞాన యజ్ఞం యొక్క అంశాన్ని మనకు ఉత్తర భాగంలో బోధిస్తాయి. అనగా బ్రహ్మమును పొందే విధానములో అంతర్యాగాన్ని గురించిన విషయమంతా కూడా మనకి ఉత్తర భాగంలో వస్తాయి. ఉత్తర భాగం నివృత్తి మార్గం, అది పూర్వ భాగం అనేది ప్రవృత్తి మార్గం. అది కనుక ఆ దేవతలు ఆరాధించే విధానం పూర్వ భాగం బోధిస్తుంది. బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందేటువంటి జ్ఞానయజ్ఞాన్ని మనకి ఉత్తర భాగములు బోధిస్తాయి. అటు ఉత్తర భాగముకు ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాన్ని పరమాత్మ లేవనెత్తి ఆయన గారు చక్కగా చెప్పిన మాట, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప.
శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ అని చెప్పిన అన్నారు. కాబట్టి జ్ఞానయజ్ఞము శ్రేయస్సు అని చెప్పినట్టు మోక్షం, శ్రేయస్సు అన్నా, నిర్వాణము అన్నా, కైవల్యము అని చెప్పినన్నా, నిశ్రేయస్సు అన్నా, ఇవన్నీ కూడా మోక్షం యొక్క సంబంధమై ఉన్న దానికి చెప్పేటువంటి పదములు గనుక శ్రేయాన్, శ్రేయస్సు అంటే మోక్షం. ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ఈ ద్రవ్యముతో, ద్రవ్యం అంటే బయట మనం హోమగుండాన్ని సిద్ధం చేసుకుని ఆ హోమగుండంలో అగ్నిని వ్రేలిసి దాంట్లో సమర్పించేటువంటి పదార్థాలని ద్రవ్యములు అని చెప్పనంటారు. సమిదలు కానీ, హవిస్సు కానీ, ఇతర సుగంధ ద్రవ్యాలు కానీ, వస్త్రాలు కానీ, ఇవన్నీ కూడా అగ్నిలో వాళ్ళు ఆహుతి చేస్తారు, సమర్పిస్తారు. వాటిని ద్రవ్యములు అని చెప్పనంటారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ఈ ద్రవ్యములతో చేసేటువంటి యజ్ఞములు మంచిదే, కానీ వాటికంటే కూడా సర్వోన్నతమై ఉన్నటువంటిది జ్ఞానయజ్ఞ అని మాట అన్నాడు. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞాన ప్రసమాప్యతే. సర్వం కర్మ అఖిలం పార్థ, సమస్త కర్మంతా కూడా దాంట్లో లయమైపోతుంది. కాబట్టి దాని ద్వారా స్వరూపానుభవాన్ని పొందే విధానం ఏర్పడుతుంది గనక పరమాత్మ అక్కడ ప్రస్తావిస్తూ, మరి ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞములు లోకంలో ఉన్నాయి, వాటికంటే సర్వోన్నతమై ఉన్నటువంటిది ఈ జ్ఞానయజ్ఞము అని చెప్పిన అన్నారు. అంటే ద్రవ్యముతో చేసే యజ్ఞాలను నిరసించడం అని చెప్పి అర్థం కాదు. అవి వాటి ద్వారా పొందే ప్రయోజనం కంటే దీని ద్వారా పొందే ప్రయోజనం సర్వోన్నతమై ఉండేటువంటి ప్రయోజనం అనేటువంటి మాటగా చెప్పటమే దాని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి జ్ఞానయజ్ఞము శ్రేయస్సు అనే విషయముగా చెప్పినటువంటి అంశాన్ని పరమాత్మ పూర్ణముగా 4వ అధ్యాయంలో 5 అధ్యాయాలు జ్ఞానయోగంలో ప్రస్తావించినటువంటి యొక్క అంశాన్నే పరమాత్మ ఇంకా విశేషముగా దాన్ని తీసుకొస్తూ, మరి బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అని చెప్పని ఆ యజ్ఞానికి ఒక పూర్ణ రూపాన్ని అందించాడు. ఇక్కడేమో శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పని జ్ఞానమునందు మొత్తం కూడా లయమైపోతాయి. ఈ ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టం అనే విషయముగా శ్రేష్టత్వాన్ని ఇక్కడ బోధించడం జరిగింది. అంటే ఆ శ్రేష్టత్వమై ఉన్నటువంటి దానిని పూర్ణముగా అందుబాటుగా తీసుకువచ్చి ఎట్లాగా దాని విధానం అనేటువంటి అంశాన్ని మనకు ఇక్కడ ఈ యొక్క మంత్రములో, ఈ శ్లోకములో శ్రేయాన్ ద్రవ్యమయ బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అని చెప్పనంటూ ఇక్కడ దాని యొక్క చెప్పినటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ క్రియారూపకంగా స్వామివారు మనకి చూపించిన విధానము సమాధిన అని చెప్పని అన్నారు. బ్రహ్మ కర్మ సమాధిన, అది బ్రహ్మ సంబంధమై ఉన్న కర్మ అనే మంచి పదాన్ని ఆయన గారు ప్రయోగించారు. దాన్ని బ్రహ్మ కర్మ అన్నారు. ఎందుకంటే బ్రహ్మమును పొందింపజేసే దానికి బ్రహ్మ కర్మ అని చెప్పని అంటారు. కనుక లోకంలో అన్ని కర్మలు ఉన్నాయి. నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, యజ్ఞ కర్మలు, యాగ కర్మలు, పూజా కర్మలు, వ్రత కర్మలు, అనేకమైనటువంటివన్నీ కూడా కర్మరాశిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరమాత్మ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి చేసేటువంటి ప్రక్రియకు పరమాత్మ బ్రహ్మకర్మ అని చక్కటి పదప్రయోగం కూడా చేయటం జరిగింది. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం మహాకారణంలో ఉన్నటువంటి యొక్క శ్వాస యొక్క అంశము అది పరబ్రహ్మ స్థానమై ఉన్నది. శుద్ధ బ్రహ్మములో ఉన్నటువంటి స్వరూపమేమో అది పరం బ్రహ్మము అన్నారు. అది ఆపోస్థానములో ఉన్నటువంటి యొక్క అంశమైతే శబ్ద బ్రహ్మము అన్నారు. శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాది గచ్చతి. కనుక శబ్ద బ్రహ్మమును అధిగమించినటువంటి వాడు పరం బ్రహ్మమును పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పని చెప్పామాట. కాబట్టి ప్రకారముగా మనకు మహాకారణముగా ఉన్నటువంటి స్థలములో ఉన్నది ఏమిటంటే దాన్ని పరబ్రహ్మ అన్నారు. దాన్ని శబల బ్రహ్మగా చెప్పినప్పటికీ కూడా ఆ స్థలాన్ని పరబ్రహ్మ స్థలము అన్నారు. పర అంటే పరా విద్య, శ్రేష్టమై ఉన్నటువంటి విద్యతో చేరి ఉన్నటువంటి తత్వం కాబట్టి దాన్ని పరబ్రహ్మ అన్నారు.
అట్టి విద్య అనేటువంటి అంశాన్ని కూడా దాటి సుషుమ్నాలో ప్రవేశించి ఉన్నట్లయితే, బ్రహ్మమును పొంది ఉన్నట్లయితే దానిని పరం బ్రహ్మ అంటారు. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. శంకరాచార్యుల వారు కూడా పరం బ్రహ్మం అని చెప్పనే మాట ఆయన గారు చెప్పుకొచ్చారు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై సమాధిస్థితానాం అవస్థాత్రయా అతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమ. దాని పరం బ్రహ్మతత్వం అన్నారు. ఆ సుషుమ్న ఎందున్నటువంటి పరం బ్రహ్మమైతే, మహాకారణంలో ఉన్నదేమో పరబ్రహ్మ అయితే, ఆపో స్థలంలో చేరి ఉన్నదేమో శబ్ద బ్రహ్మము అన్నారు. కాబట్టి పరమాత్మ ఎక్కడ బ్రహ్మ కర్మ అనే పదం వాడటం చాలా సముచితముగా ఉన్నది. ఎందుకంటే హంస యొక్క ఆశ్రయంలో ఉండటం బ్రహ్మము యొక్క స్థానంలో ఉండటం అవుతుంది. అట్టి ఆ బ్రహ్మమునందు అనగా సాకార బ్రహ్మమునందు మనసును పెట్టి ఉండటాన్ని అది పరబ్రహ్మ, అది బ్రహ్మ కర్మ అన్నారు. ఈ బ్రహ్మ కర్మను ఆచరించేటువంటి వారు మాత్రమే యోగ సమాధిని పొందటం జరుగుతుంది. ఇంకా రెండో మార్గం అనేటువంటిది ఏమి లేదు. ఇక పరబ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న కర్మలో ఉన్నటువంటి వాడు మాత్రమే మరి ఇక్కడ యోగ సమాధిని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అటు యోగ సమాధి సంబంధ విధానమే సుషుమ్నా ద్వారము. దాన్ని ఇంద్రయోని అన్నాము, బ్రహ్మరంధ్రము అన్నాము, భృకుటి మధ్యస్థలము అన్నాము. అక్కడ పరమాత్మ ఉన్నాడని చెప్పని చెబుతూ ఉన్నాము. ఈ ప్రకారంగా ఎవరైనా పరమాత్మ యొక్క ప్రాప్తిని పొందాలనే అపేక్ష ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ పరబ్రహ్మ ఆశ్రయం బ్రహ్మ కర్మ అని స్వామి చెప్పినట్లుగా ఆ శ్వాసపై మనసు పెట్టి ఉండుటయే దాన్ని బ్రహ్మ కర్మ, అది కర్మయోగము అని చెప్పని అన్నారు. కర్మయోగము అన్న బ్రహ్మ కర్మ అన్న రెండు కూడా అర్థం ఒకటే. కనుక ఈ బ్రహ్మ కర్మ ద్వారా మరి పరబ్రహ్మ దగ్గర ఉన్నటువంటి కర్మ ద్వారా వాళ్ళు పరం బ్రహ్మాది గచ్చతి, శుద్ధ బ్రహ్మాన్ని పొందటం జరుగుతుంది అనేటువంటి మాట. అక్కడ ఏర్పడేటువంటి యొక్క అంశమే ఈ శ్లోకంలో బ్రహ్మ అర్పణం అనే మాటగా వాడారు. అక్కడ బ్రహ్మమునకు అవన్నీ కూడా అర్పణం చేయబడతాయి అన్నమాట. ఈశ్వరార్పణం అంటాం, కృష్ణార్పణం అంటాం, రామార్పణం అంటాం. లోకంలో పదాలు వాడుతూ ఉంటాం మనం అన్నీ కూడా. కానీ పరమాత్మ ఎక్కడ కాదయ్యేది బ్రహ్మార్పణము అన్నారు. ఏమి కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, అది లోకంలో మనం సాధారణంగా ఈ విధముగా సంబోధన చేస్తూ ఉంటాము. స్వయంగా పరమాత్మ ఎక్కడ బ్రహ్మార్పణం అనే మాట వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే లోన ఉన్నటువంటి సమస్త ఇంద్రియములు అన్నీ కూడా ఆ బ్రహ్మములో లయింపజేయబడతాయి, బ్రహ్మములో లీనం చేయబడతాయి, బ్రహ్మములో చేరిపోతాయి. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వాత్మశుద్ధయే లిప్యతేన సపాపేన పద్మపత్రం యవ అంబస అని కూడా చెప్పినమాట. బ్రహ్మణి ఆదాయ కర్మాణి అని కూడా చెప్పాడు పరమాత్మ. బ్రహ్మణి పరబ్రహ్మణి, బ్రహ్మణి అనే పదం సప్తమి భక్తి ఏకవచనం. అది బ్రహ్మణి బ్రహ్మమునందు, ఆదాయ ఉంచటము, కర్మాణి కర్మలను అని చెప్పనంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా తీసుకువచ్చి బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు ఉంచాలి. మనం చేయాల్సిన పని ఇదన్నమాట. కాబట్టి వాటి వెంబటే పడి ఈ విషయ ప్రపంచం వైపు పరుగులు తీసేటువంటి యొక్క మనము అన్నింటినీ కూడా కూడగట్టి తీసుకువచ్చి మొత్తం కూడా బ్రహ్మణి పరబ్రహ్మమునందు ఆదాయ ఉంచగలిగితే అట్టివాడు మోక్షం యొక్క వైపు పోయే అవకాశం ఏర్పడుతుంది. దానినే బ్రహ్మార్పణం అని చెప్పని కూడా పరమాత్మ ఇక్కడ పదం వాడాడు. అక్కడేమో బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు ఉంచు అని చెప్పనే మాట వాడారు. ఇక్కడేమో బ్రహ్మార్పణం, బ్రహ్మ అర్పణం, అర్పణం బ్రహ్మం అంటాడు. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా మరి ఆ బ్రహ్మము నుండి ఏర్పడ్డాయి కదా. ఏ తస్మాదాత్మన శుద్ధ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకార పంచతన్మాత్రాన్ని పంచమహాభూతాన్ని ఈ ప్రకారంగా చూస్తే మొత్తం కూడా అది బ్రహ్మము నుండి ఏర్పడి ఉన్నటువంటివి. కాబట్టి ఎంతకాలంగా జీవుడు తన వ్యవహారం కోసంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు, తన జీవన విధానంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు, ఎంతో కాలంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఎవరైతే మోక్షాన్ని అపేక్షించి ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలయ్యా అని చెప్పనంటే
ఈ విధముగా బ్రహ్మము నుండి జాలువారి ఏ యొక్క అంశాలు ఏర్పడ్డటువంటి యొక్క వాట్లను వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాము, అవన్నీ కూడా తిరిగి మరలా ఆ బ్రహ్మమునకే అర్పించాల్సి ఉంటుంది. ఇది మోక్షం కావాలనే అపేక్ష ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తం వల్ల బ్రహ్మమునందే బ్రహ్మని బ్రహ్మమునందే ఉంచాలి, లేదా బ్రహ్మ అర్పణం, బ్రహ్మమునకే అర్పించేయాలి. అది ఏది మోక్షం కోరినటువంటి వాళ్ళైతే. ఇంకా మళ్ళా లోకంలో విహరించాలి, జన్మించాలి, గొప్ప కుటుంబాల్లో జన్మించాలి, ఉత్తమ లోకాలలో విహరించాలి, ఉత్తమ దేహాలలో పొందాలి అనేటువంటి అపేక్షలు లోకంలో చాలామంది కూడా ఉంటాయి. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష భుగులాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానం తయా అపరత చేతసాం అన్నట్లుగా కామాదులయందు, అలాంటి జన్మలయందు ఉత్తమ లోకాలయందు అపేక్ష ఉన్నటువంటి లోకంలో చాలామంది ఉన్నారు. అలాగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఏర్పడినటువంటి ఇంద్రియాలని వాళ్ళు ఆ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది. అవి వాడుకుంటేనే వ్యవహారం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీకు అలాంటిది వద్దని చెప్పి అనుకున్నట్లయితే, మోక్షాన్ని అపేక్షించినట్లయితే, బ్రహ్మైక్యమును పొందే ఉద్దేశం ఉన్నట్లయితే ఏం చేయాలి అని చెప్పనంటే, ఈ పంచభూతాల బ్రహ్మము నుండి, ఆ పంచభూతాల నుంచి ఇంద్రియములు 20 తత్వాలు ఏర్పడ్డాయో, ఎంతకాలంగా నువ్వు వాటిలను వాడుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా తిరిగి మరలా బ్రహ్మమునకే అర్పించేయి. ఇది చెబుతున్నటువంటి మాట. అర్పించావు అంటే నువ్వు బ్రహ్మంలో లీనమైపోతావు. అర్పించకపోయావు అంటే నువ్వు వాడుకునే స్థాయిలో పెట్టుకున్నట్లు అవుతుంది. అవి నీకు మళ్ళా వ్యవహార విధానాలకే వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి 2 విధానాలు, అది ఏదైనా నువ్వు అవలంబించవచ్చు. మళ్ళా వాడుకుంటాను, నా వద్దే పెట్టుకుంటాను, నేను వీటితో విషయ వ్యవహారాలు చేసుకోవాలి, భోగం సంబంధమైనటువంటి అనుభవించాలి అన్న అపేక్షలు ఉన్నటువంటి వారైతేనేమో అట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ అపేక్షలు వద్దు, జన్మలు వద్దు, ఈ భవసాగరం వద్దు, ఈ పుట్టుకలు వద్దు అని అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు లోకంలో. అలాగా అనుకున్నటువంటి వాళ్ళ విషయంగా చెప్పేది ఏంటంటే, అయ్యా అవన్నీ నా ద్వారా ఏర్పడ్డాయి, అవన్నీ నాకు మళ్ళీ అర్పించేసాయి, నాకు ఇచ్చేసావంటే నీకు ఇక ఏమవుతుంది, నీకు ఇక జన్మలు అనేటువంటి ఉండవు అనేటువంటి కోణంలో బ్రహ్మ అర్పణం అనే మాటకి అర్థం అక్కడ వస్తుందన్నమాట. బ్రహ్మ అర్పణం, బ్రహ్మ ఆవిహి. ఆ విధముగా నివృత్తి మార్గములో ఆ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఇవన్నీ సాకార క్రియలు అనగా బ్రహ్మము యొక్క కార్యముగా ఏర్పడ్డటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఆ విధంగా ఏర్పడ్డటువంటి యొక్క వాట్లను బ్రహ్మమునకే మనం యోగ సమాధిలో అర్పించడం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ నిర్మలం తమ్మిజానయ షడూరం రహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థ లక్షణం. కనుక సమాధి అనబడేది రావాలని చెప్పి అన్నట్లయితే నువ్వు ఏవైతే దగ్గర పెట్టుకున్నావో, ఏవైతే నువ్వు వాడుకుంటూ ఉన్నావో, ఆ కర్మేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, అంతరేంద్రియాలు కానీ మొత్తం నాకు ఇచ్చేసేయి, నాకు అర్పించేయి, నీకు మోక్షం అనేది ప్రసాదింపబడుతుంది. నువ్వు బ్రహ్మంలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నాలోకి చేరిపోతావు. అదే స్వామి చెప్పిన మాట కూడా, మయ్యేవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతవర్ధం న సంశయ. కాబట్టి ఈ విషయంలో సంశయం లేదు. నీ మనస్సును నాలో ప్రవేశింపచేయి, నీ బుద్ధిని నాలో ప్రవేశింపచేయి, నీవే నేను, నేనే నీవుగా ఉండే విధానంగా ఉంటుంది అనేటువంటి మాట మన భగవద్గీతలో అనేక సందర్భాలలో వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ పూర్ణముగా చెప్పిన మాట బ్రహ్మ అర్పణం. ఇవన్నీ బ్రహ్మమే, అర్పించేవన్నీ కూడా బ్రహ్మము యొక్క సంబంధ సాకార వస్తువులే. బ్రహ్మం నుండేగా వచ్చింది అవ్యక్తత్వము, మహత్తత్వం, అహంకారతత్వం, తన్మాత్రలు కానీ, తన్మాత్రల ద్వారా పంచభూతాలు కానీ, పంచభూతాల ద్వారా 20 తత్వాలు కానీ మొత్తం వచ్చినవన్నీ కూడా ఆ బ్రహ్మము యొక్క స్వరూపం నుంచే ఏర్పడినటువంటివి. కాబట్టి ఆ బ్రహ్మం యొక్క కార్యాలు కాబట్టి అవి వాడుకుంటానంటావా, వాడుకోవచ్చు, నీ ఇష్టం, ఎవరు దానికి అడ్డుపడేది లేదు. వద్దనుకుంటావా, మోక్షం కావాలని చెప్పనంటావా, నాలో చేరిపోయి నేనే నీవుగా అయిపోయే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే ఆ మొత్తం తీసుకొచ్చి నాకు అర్పించేయి అనేటువంటి మాట. అది బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి. అటన అర్పణ వస్తువులు బ్రహ్మము అన్నారు. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ వ్యవహారం ద్వారా ఏ యొక్క
మరి సంస్కారములు ఏర్పడ్డాయో, పుణ్యం కానీ, పాపం కానీ, జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా సూక్ష్మదేహంలో సంస్కారాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని హవిస్సుగా మొత్తం మరి అగ్నిగుండంలో వ్రేలి చేయమని చెప్పి అంటూ ఉన్నాడు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఆ హవిస్సుని అనగా ఏమిటి ఆ హవిస్సు అని చెప్పానంటే, అనేక జన్మలకు పెట్టుబడిగా కూర్చున్నావు. సూక్ష్మదేహంలో అనేక జన్మలకు కావలసినటువంటి సంభారం అంతా కూడా సమకూర్చుకున్నావు, కూర్చున్నావు. ఇవి అనేక జన్మలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి ఈ యొక్క పుణ్యం అనేటువంటి సంస్కారం కానీ, పాపం అనే సంస్కారం కానీ, జ్ఞానం అనే సంస్కారం కానీ మొత్తం కూడా సూక్ష్మదేహంలో సంభారముగా చేరి ఉన్నటువంటి హవిస్సులను ఆ బ్రహ్మమునందు అగ్నియందు హోమము చేయి అని చెప్పి అన్నారు. అగ్నిలో కాల్చివేయి. పుణ్యము కానీ, పాపము కానీ మొత్తం కూడా బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. ఆ విధంగా నువ్వు ఉంటే చాలు, ఊరక ఉంటే చాలు, ఆ బ్రహ్మమే అదంతా కూడా చేసుకుంటుంది అనేటువంటి మాట. అది నువ్వు చేసేదేం కాదు. ఆ విధంగా నువ్వు ఊరకే నివృత్తి మార్గంలో ఉన్నావు అని చెప్పనంటే స్వతసిద్ధముగా ప్రక్రియ బ్రహ్మము ద్వారానే ఆరంభం చేయబడి బ్రహ్మణ హుతం. ఇక్కడ బ్రహ్మణ తృతీయ భక్తి ఏకవచనం ఇది. బ్రహ్మణ అనగా బ్రహ్మము చేత అని అర్థం అన్నమాట. బ్రహ్మణ హుతం, ఆ బ్రహ్మము చేతనే అక్కడ అవిస్సంతా కూడా ఆయనే కాల్చేస్తా ఉన్నాడు. అనేక జన్మలుగా సంపాదించుకున్నటువంటి ఏ కర్మ అయితే నీవు సమకూర్చుకున్నావో, తిరిగి మరలా అనేక జన్మలు ఎత్తటానికి సిద్ధం చేసుకుని పెట్టుకున్నావో, ఆ పెట్టుకున్న కర్మంతటిని కూడా ఆయనే దానిని తన యొక్క బ్రహ్మాగ్ని యందు ఆయనే హోమం చేసే విధానంగా చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మాగ్నవు సప్తమి భక్తి ఏకవచనం. బ్రహ్మాగ్ని యందు బ్రహ్మణ బ్రహ్మము చేత మరి హోమం చేయబడే విధానముగా ఆయనే దాన్ని నిర్వహించి మొత్తం కాలిసివేసి బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. ఆ విధముగా హోమ కార్యం అంతా అయిపోయిన తర్వాత తేన అతని చేత గంతవ్యం పొందబడేటువంటి వస్తువు కూడా బ్రహ్మమే. చివరికి ఏం మిగిలిందయా అని చెప్పానంటే బ్రహ్మం మాత్రమే మిగులుతుంది అనేటువంటి యొక్క అంశము. ఇదంతా కూడా చూసినట్లయితే ఎక్కడ జరుగుతుంది అనేటువంటి మాటకి సుషుమ్నాయందు, అదే బ్రహ్మరంధ్రం అన్నాం కదా, బ్రహ్మరంధ్రం అనండి, సుషుమ్న ద్వారం అనండి, ఇంద్రయోని అన్న, భృగుటి మధ్యము అన్న, ఇవన్నీ కూడా దానికి అన్వయమయ్యే దానము. దాన్ని ఉద్దేశించే పరమాత్మ 3వ అధ్యాయంలో తస్మాత్ సర్వగతం బ్రహ్మ, తస్మాత్ ఆ కారణం చేత సర్వగతం అంతటా వ్యాపకమై బ్రహ్మం ఉన్నదయా. ఉన్నప్పటికీ కూడా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, నిత్యం ఎల్లప్పుడూ కూడా యజ్ఞే అని చెప్పినట్టు యజ్ఞమునందు, యజ్ఞ సప్తమి భక్తి ఏకవచనం, యజ్ఞమునందు. ఎక్కడుందా యజ్ఞము అని చెప్పనంటే ఇప్పుడు చెప్పిన విధానంగా సుషుమ్న యందు అక్కడ యజ్ఞగుండం అనేటువంటిది వేలవబడి ఉన్నది. అక్కడే అన్నీ కూడా ఆహుతులు అర్పించే విధానము సుషుమ్న ద్వారం దగ్గర మొత్తం దాంట్లో బ్రహ్మాగ్ని ద్వారా బ్రహ్మము చేత బ్రహ్మణాహుతం, బ్రహ్మము చేత కాలవబడతాయి, మొత్తం దగ్ధం చేయబడతాయి, సూక్ష్మదేహం మొత్తం దగ్ధం చేయబడతాయి. అందువల్ల స్వామిగారు ఈ విషయాన్ని బోధిస్తూ శ్వాస ఆగేదాకా పృథివీ యాత్ర అన్నారు. ఆ తర్వాత సుషుమ్నాలో తెలివి లయమైపోయేదాకా అది సుషుమ్న యాత్ర అని చెప్పని మాట వాడారు. ఎందుకంటే ఈ శ్వాసయే తెలివిగా ఉన్నది కాబట్టి, మహాకారణంగా ఉన్నది కాబట్టి, మరి ఈ మహాకారణమే స్థూలముగా శ్వాసగా ఉన్నది, ఈ దేహ వ్యవహారంకి అది హేతువుగా ఉన్నది. అట్లా ఆ శ్వాస యొక్క సూక్ష్మ రూపమే తెలివిగా ఉన్నది. ఆ తెలివి అనేది సూక్ష్మదేహ వ్యవహారానికి హేతువుగా ఉన్నది కాబట్టి ఈ శ్వాస ఆగే వరకు పృథివీ యాత్ర అన్నారు. పృథివీ యాత్ర ముగిసినట్లు అని చెప్పని ఆ తర్వాత తెలివి మహాకారణంగా మరి సుషుమ్నాలో ప్రవేశించినప్పుడు అక్కడ సూక్ష్మదేహం లయమయ్యే విధానం. ఇక్కడేమో స్థూలదేహం లయం అవుతుంది, జడమవుతుంది. అక్కడ సూక్ష్మదేహం లయమయ్యేటువంటి విధానము. అంటే ఆ సూక్ష్మదేహం ఆ సుషుమ్నాలో జ్ఞానాగ్నిలో పూర్తిగా హోమం చేయబడుతుంది, అది కాల్పబడుతుంది అని చెప్పనేటువంటి యొక్క మాట. అది ఆ సుషుమ్న అనేటువంటిది ఎట్లాంటి విధానం అని చెప్పనంటే యజ్ఞ ప్రతిష్ఠితం, అది యజ్ఞ భాగముగా అని చెప్పాడు. ప్రతిష్ఠితం అక్కడ బ్రహ్మం అనేటువంటిది అక్కడ ఉన్నది. నువ్వు పొందాలంటే అక్కడే నువ్వు బ్రహ్మాన్ని పొందాల్సి ఉంటుంది అనేటువంటి చక్కటి ఒక పద ప్రయోగాలు పరమాత్మ భగవద్గీతలో చాలా సున్నితముగా సూక్ష్మముగా
ఇచ్చారు. కానీ చాలామందికి ఏంటంటే అంత లెక్క పోయి చూడగలిగేటువంటి అవకాశాలు ఉండవు. ఏదో పైపైన పదాలు చూసి పైపైన చెప్పుకోబోయే విధానమే గానీ, దాని లోతుపాతులలో ఉన్నటువంటి భాగాలని చూడగలిగే దృష్టి రావాలని చెప్పన్నట్లయితే, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రకారముగా చూసినట్లయితే ఇక్కడ మరి భృకుటి మధ్యస్థానంబున అనేటువంటి విధానములో ఇది పరమాత్మ ఉన్నటువంటి స్థలం అన్నమాట. దీని పరమాత్మ నివాసముగా ఉన్నటువంటి స్థలము ఏమి భూమధ్య స్థానంబున పరమాత్మ హంసం మాణిక్య వర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రంబొప్పు. ఇది ఆజ్ఞాచక్రంబొప్పు అందు పరమాత్మకు సహస్రంబును. కనుక జీవాత్మ అనేదేమో మనకి విశుద్ధ చక్రంలో ఆడ చెప్పుకొచ్చారు. పరమాత్మ అనేటువంటిదేమో ఇక్కడ భృకుటి మధ్యస్థానముగా చెప్పుకొచ్చారు. కనుక భృకుటి మధ్యము యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని కూడా పరమాత్మ భగవద్గీత 8వ అధ్యాయంలో ఆడ ప్రస్తావించాడు. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సహా తం పరం పురుషం ఉపయేతి అన్నాడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చేయవ. భక్తితో యోగ బలేన అన్నాడు. యోగ బలం, జ్ఞాన బలం, యోగ బలం ఉన్నటువంటి వాడు మాత్రమే మనసా అచలేన మనస్సుని నిశ్చలపరిచే అవకాశం వానికి మాత్రం ఏర్పడుతుంది. యోగ బలం లేనిటువంటి వాడు, యోగ విషయంలో బలహీనుడై ఉన్నటువంటి వాడు ఆ మనసుతో పోరాటం చేస్తూ ఉంటాం తప్ప వాడికి ఇంకో మార్గం లేదేక. కాబట్టి యోగ బలం రావాలంటే పలుమార్లు చేసేటువంటి వాడికి మాత్రమే యోగ బలం పెరుగుతుంది. వానికి ఏమి బాగా 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 తినేటువంటి వాడికి కండలు పెరిగి దేహ బలం పెరుగుతుంది వాడికి. కనుక యోగమును శీలించేటువంటి వానికి చక్కగా యోగ బలం వస్తుంది. కాబట్టి యోగ బలేన పరమాత్మ అంటూ ఉన్నాడు. అటు యోగ బలముతో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య, చివరికి ఆ ప్రాణం అనేది భృకుటి మధ్యములో బ్రహ్మరంధ్రంలో ఆవేశ్య ప్రవేశింపజేయబడుతుంది అన్నాడు. దాంట్లో ప్రవేశింపజేయబడితే కలిగే ప్రయోజనం ఏమిటాయి అనే మాటకి తం పరం పురుషం ఉపయే. తం అట్టివాడు, తం అట్టి పరం పురుషం సహా అట్టివాడు, తం పరం పురుషం ఆ పరమ పురుషుణ్ణి, శుద్ధ బ్రహ్మమును, పరం బ్రహ్మమును, శుద్ధ బ్రహ్మమును ఉపయేతి పొందుతున్నాడు అనే మాట స్వామివారు చాలా మంచిగా చెప్పుకొచ్చారు. ఈ ప్రకారంగా ఆ భృకుటి మధ్యం యొక్క దాంట్లో ఉన్నటువంటి సుషుమ్న ద్వారములో ఉన్నటువంటి పరమాత్మ, అటు పరమాత్మను పొందాలని చెప్పి అన్నట్లయితే ఒకే ఒక్క మార్గం స్వామి చెబుతున్నది. ఇంద్రియములు అనబడేటువంటివన్నిటినీ కూడా నా వద్దకు తీసుకురావాలి, నాకు ఇచ్చేయాలి. అవి నేను ఇచ్చా నీకు, సృష్టి విధానాలుగా కలగజేసి నీకు ఇచ్చాను. ఆకాశం యొక్క పరగభాగం వాయువార్థం చేరి మనసు అయ్యింది. ఆకాశం యొక్క పరగభాగం అగ్ని అర్ధాంశం చేరి బుద్ధి అయ్యింది. ఆకాశం యొక్క పరగభాగం జలం యొక్క అర్ధాంశం చేరి చిత్తమైంది. ఆకాశం యొక్క పరగభాగం పృథ్వీ అర్ధాంశమును చేరి అహంకారమైంది. వాయువు యొక్క పరగభాగం ఆకాశం అర్ధాంశం చేరి వ్యానమైంది. ఇట్లా చూస్తే మొత్తం కూడా పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి. ఆ పంచభూతం తన్మాత్రల నుంచి ఏర్పడ్డాయి. ఆ తన్మాత్రలు అహంకారతత్వం నుంచి ఏర్పడింది. అహంకారతత్వం మహత్తత్వం ఏర్పడింది. మహత్తత్వం అవ్యక్తతత్వం నుండి, అవ్యక్తతత్వం శబల బ్రహ్మం నుండి, శబల బ్రహ్మం శుద్ధ బ్రహ్మం. ఈ విధముగా బ్రహ్మము యొక్క కార్యములై ఉన్నటువంటి యొక్క వాటిలను జీవులందరూ కూడా వాడుకుంటూ ఉన్న పరిస్థితి. ఇట్లాగే వాడుకుంటాను అంటే అది మీ ఇష్టం, వాడుకోవచ్చు, దానికి అభ్యంతరం పెట్టేది లేదు అని చెప్పనే మాట. లేదు నాకు ఇదంతా వద్దు, ఈ బెగడ వద్దు, ఈ రగడ వద్దు, ఈ భవసాగరం వద్దు, ఈ వేదటం వద్దు, ఈ పట్టుకలు వద్దు, ఏం వద్దు అనేటువంటి విధానంగా ఆలోచన వచ్చిందా అని చెప్పనంటే మొత్తం పట్టుకొచ్చి కట్టగట్టి నాకు అర్పించేసి అనేటువంటి మాటే బ్రహ్మార్పణ మాట. అది సుషుమ్న యందు మొత్తం కూడా హోమం చేయబడి, మొత్తం దగ్ధం చేయబడి, ఇంద్రియాల ద్వారా సూక్ష్మదేహ వ్యవహారం ద్వారా వచ్చినటువంటి సమస్త పుణ్య పాప జ్ఞాన కర్మంతా కూడా మొత్తం బ్రహ్మాగ్నిలో కాల్చివేసి బ్రహ్మైవ తేన గంతవ్యం, చివరికి బ్రహ్మభేద బ్రహ్మైవ భవతి ఉండే విధానముగా అట్టి భృకుటి మధ్యములో ఉన్న పరమాత్మ యొక్క స్వరూపాన్ని మహాత్ములు తమ ప్రయత్నం ద్వారా చేరుకొని అట్టి బ్రహ్మములో లయమైపోతూ ఉన్నారు, బ్రహ్మం లీనమైపోతూ ఉన్నారు. బ్రహ్మమే తామై ఉన్న స్థితి
ఆ సుషుమ్నా ఎందనేటువంటి దాంట్లోనే పొందాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.